లోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎన్నికల్లో. గత ఎన్నికల్లో కూడా 2019లో కూడా పెద్ద ఎత్తున దగ్గర 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈసారి ఆ ఖర్చు 20,000 కోట్లు అయ్యేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకంటే రాజకీయం అనేది ఒక వ్యాపారం అయిపోయింది. ఆ వ్యాపారం కోసం ప్రతి ఒక్క అభ్యర్థి కూడా 100 కోట్లు ఖర్చు పెడతాం, మరలా దాన్ని ఇచ్చేయటం కోసం అని చెప్పేసి అవినీతికి పాల్పడతాం. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా కూడా చూస్తూ ఉన్నాము. అనేక మంది పట్టుబడటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ప్రజలు కోరుకునేది ముందు లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు ఉండాలి. అన్ని వర్గాలకి కూడా మరి ప్రభుత్వం కూడా అండగా ఉండాలి. ముఖ్యంగా మహిళలకి రక్షణగా ఉండాలి అనేది సామాన్య ప్రజలు కానీ అదేవిధంగా ఓటర్స్ కానీ ఎవరైనా కూడా రాష్ట్ర ప్రజలు కోరుకునేది రాష్ట్రంలో శాంతి భద్రతలు 3 పూలు 6 కాయలుగా ఉండాలి అని కోరుకునేటువంటి పరిస్థితి ఉంది. మీరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే శాంతి భద్రతల ఇష్యూ పూర్తిగా కూడా చేయి దాటిపోయిందన్నమాట. స్వయంగా రాష్ట్రపతి మరి ఒక దళిత యువకుడిని, వరప్రసాద్ కొండ పేరు, దళిత యువకుడిని అతనికి శిరోముండం చేస్తే ఆయన మీద యాక్షన్ తీసుకోమంటే ఈ రోజు వరకు కూడా దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా దళితులను హత్యలు చేయటం, డోర్ డెలివరీ చేయటం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చూస్తాం. నిన్న కూడా నర్సరాపేటలో కూడా దాడులు చేయటం, ఇవన్నీ కూడా అంటే ఏ రాజకీయ పార్టీ అయినా అవకాశం వచ్చినప్పుడు, ప్రభుత్వంలో వచ్చినప్పుడు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి గత ప్రభుత్వం కన్నా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మెప్పు పొందాలి. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేకుండా కేవలం కక్ష సాధింపు చర్యలుగా, ఇదేదో మన సొంత రాజ్యం, మన సొంత ప్రాపర్టీ అనే విధంగా కక్ష సాధింపుల చర్యలకి పాల్పడటం వల్ల ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పూర్తిగా ప్రమాదమైన పరిస్థితుల్లో పడింది. పోలీసు అధికారులు కూడా అదేవిధంగా వన్ సైడెడ్గా పార్టీ కార్యకర్తలుగా మారటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అన్నమాట. అంటే గతంలో ఎప్పుడు కూడా విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, నేర్రుమల్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, లేదా ఇంకొకళ్ళు మనకి కిరణ్ కుమార్ రెడ్డి గారు లేదా రోషే గారు ఎవరు ఉన్నప్పుడైనా కూడా ఈ విధమైనటువంటి వైఖరి లేదనమాట. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఈ ట్రెండ్ అనేది వచ్చింది. అధికారంలో ఉంటే మనం ఏదైనా చేయవచ్చు, అంటే అధికారం యంత్రాంగం మొత్తం కూడా మన గుప్పట్లో ఉంటుంది. దేన్ని కొలమానంగా తీసుకుని ఓటైపోతున్నారు అనేది మీరు కొంచెం క్లుప్తంగా చెప్తే మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. రాష్ట్ర ప్రజలు, ఏ రాష్ట్ర ప్రజలైనా దేశ ప్రజలైనా కూడా శాంతి భద్రతలు బాగుండాలని కోరుకుంటారు. మరి అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనపడట్లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వానికి రేపు కూటమికి ఓటేయాలన్నా కూడా వాళ్ళు శాంతి భద్రతలు మేము కాపాడుతామనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఓటేయటం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ప్రజలకి ఆ విధమైనటువంటి వైఖరి వచ్చింది కాబట్టి మరి మాకు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు, అది మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో డేంజర్ జోన్లో ఉన్నది అనేటువంటి ఆలోచనలు అయితే మటుకు ప్రజలు ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఓకే సార్, మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. మధుకర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి.